ఐరావతముతో కూడి ఉన్నటువంటి లక్ష్మీదేవిని నిరభ్యంతరముగా ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇంట్లో ఎక్కువ ఏనుగు బొమ్మలు ఉండకూడదు. ఎందుకంటేనమ్మా ఐరావతములతో కూడి ఉన్నటువంటి లక్ష్మీదేవికి గజలక్ష్మి అని పేరు. గజములతో కూడి ఉంది. ఐరావతానికి మామూలు ఏనుగుకి తేడా ఏంటంటే మామూలు ఏనుగులు నల్లగా ఉంటాయి, ఐరావతం తెల్లగా ఉంటుంది. మామూలు ఏనుగులకి 2 దంతాలు ఉంటాయి, ఐరావతానికి 4 దంతాలు ఉంటాయట. కానీ లక్ష్మీదేవి ఫోటోలో 2 దంతాలే కనపడుతున్నాయండి అని పేచి పెట్టకూడదు. అది ఎన్నుంటే ఆ చిత్రకారుడు ఎన్ని గీస్తే అన్నే, కానీ యథార్థానికి ఐరావతానికి 4 ఉంటాయి. అదేంటో చిర్రావురు గారు చెప్పారు, మా ఇంట్లో దేవుడి ఫోటో లక్ష్మీదేవి వెనకాలన్న తెల్ల ఏనుగుకి 2 దంతాలున్నాయని మీరేం బాధపడక్కర్లేదు. ఐరావతం ఐరావతమే. కాబట్టి ఐరావతంతో ఉన్నటువంటి లక్ష్మీదేవిని గజలక్ష్మిగా భావించి పూజించండి. ఐశ్వర్యానికి గజము సంకేతం. ఎందుకంటే ఎంత గొప్ప అని చెప్పడానికి ఏం చెప్తారంటే గజముతో పోలుస్తారు. ఆయన్ని గజారోహణ చేశారని, ఏనుగెక్కించి తిప్పారని, ఊరేగించారంటే ఇంకా అన్నిటికంటే గొప్ప ఉత్కృష్టమైనటువంటి విశేషం చేసినట్టు. కాబట్టి ఏనుగు ఐశ్వర్యానికి సంకేతం. అలాగని ఇంటి నిండా ఏనుగులను పెట్టేసుకుంటే ఎలాగా? ఎన్ని ఉండాలో అన్ని ఉండాలి. 2 ఏనుగులు ఉంటే చాలు ఇంట్లో, అంతే తప్ప గదికి ఒక 6 ఏనుగులను పెట్టుకుంటే అది ఎలా ఉంటుందంటే అమ్మ ఏనుగులు ఎక్కువయ్యే కొద్దీ ఇల్లు ఇరుకైపోతుంది ముందు. ఇంకోటి ఏంటంటే అన్ని ఏనుగులను యథార్థానికి ఇంట్లో పెట్టుకోకూడదు. 2 ఏనుగులు పెట్టుకోండి, చక్కగా 2 ఏనుగు బొమ్మలు పెట్టుకోండి, చక్కగా లక్ష్మీ ఆరాధన చేసుకోండి. ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఇంటి నిండా ఏనుగులు పెట్టుకున్నంత మాత్రాన ఐశ్వర్యం కలిసి వస్తుందని అనుకోకండి. ఎన్ని ఉండాలో అన్నే ఉండాలి, అంతే.